నువ్వు స్వస్థపడాలి అని అనుకుంటున్నావా అన్నాడు. అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఫస్ట్ నువ్వు బాగుపడాలని నీకు ఉంది, కానీ నీ జీవితంలో తీసుకోవలసినటువంటి కొన్ని కొత్త మార్పులకు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? లేదంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఇంకా ఆత్మీయంగా ఎదగను, నేను ఇంకా ఇదే స్థితిలో ఉంటాను, నన్ను బాగుపరచు అంటున్నావా అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు రోజు ఉండే కంఫర్ట్గా ఉండే పరిస్థితులు, సుఖంగా ఉండే పరిస్థితులు నువ్వు వదులుకోవాలి. అప్పుడే ఘనమైన దైవ కార్యాన్ని మనం చూడగలిగే. దేవుడు ఏదైనా చెయ్యాలని ఆశపడినప్పుడు నీవు లోకాన్ని విడిచిపెట్టడానికి, లోక స్నేహితులను విడిచిపెట్టడానికి, పాత అలవాట్లను విడిచిపెట్టడానికి, పాపమును విడిచిపెట్టడానికి, లేదంటే అపవిత్రమైన జీవితమును విడిచిపెట్టడానికి, ఎంతో కాలం బట్టి ఉన్న అవిశ్వాసపు జీవితాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడవు. కానీ అక్కడే ఉండి నేను బాగుపడాలి అని ఆశపడుతూ ఉంటావు. ఎంత తాగుబోతుకైనా ఆ తాగుబోతుకు ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ సర్కిల్ని లేదంటే లోక బంధకాల్ని విడిచిపెట్టి రావడానికి మనిషి ఒప్పుకోడు. గమనించండి దేవుని బిడ్డ, నువ్వు సిద్ధపడాలి. దేనికి? లోక విషయాలు విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుత కార్యమును మనము, లేదంటే మనం ఆశపడుతున్న దేవుని దగ్గర కోరుకుంటున్న కార్యాన్ని మనం చూడగలుగుతాము. హల్లెలూయా.